ప్రయత్నం చేస్తారు? ప్రస్తుతం నైజాం ఏరియాలో, తెలంగాణ ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, ఎగ్జిక్యూషన్ వ్యవస్థ మధ్య ఒక కోల్డ్ వార్ అయితే జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా, దాదాపుగా ఒక 2 సంవత్సరాలుగా ఇది కొనసాగుతున్నప్పటికి కూడా ఇది అంతా తెరచాటు వ్యవహారంగానే ఉంది ఇంతవరకు కూడా. సచిన్, డిస్ట్రిబ్యూటర్ కి ఎవరికి ఇష్యూ ఇది? డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అలాగే ఎగ్జిబిటర్ వ్యవస్థ, ఈ రెండు. ఇప్పుడు సినిమా పరిశ్రమలో దాదాపుగా నిర్మాతలు చాలా మంది డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నారు, ఎగ్జిబిటర్లుగా ఉంటున్నారు. థియేటర్లు నడుపుతున్నారు, సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, నిర్మాతలు కూడా ఉంటున్నారు. సో ఈ వ్యవహారాన్ని ఇలాగ మానిటర్ చేస్తే దాదాపుగా ఇప్పుడు చెప్పుకోదగ్గ పెద్ద సంస్థలు మైత్రి కావచ్చు, ఏషియన్ కావచ్చు, సురేష్ కావచ్చు, అలాగే ఎస్విసి దిల్ రాజు సంస్థ కావచ్చు, ఇవన్నీ కూడా అటు నిర్మాతగా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు, ఎగ్జిబిటర్ గా ఉన్నారు. వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళు థియేటర్స్ ను కూడా లీజుకు తీసుకొని వాళ్ళ అండర్ లో నడపటం అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నది. సో ఈ మధ్య ఈ గత 2 సంవత్సరాలుగా ఈ 2 సంస్థల మధ్య మైత్రి ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎగ్జిబిటర్స్ గా థియేటర్స్ ని లీజ్ తీసుకొని ఎగ్జిబిటర్స్ గా కూడా ప్రవేశం చేసిందో అప్పటి నుంచే నైజాం ఏరియాలో కొంత ఉద్రిక్త పరిస్థితి, పోటీ అనేది ఏర్పడింది. సో ఈ పోటీ కాస్త టికెట్ రేట్లు పెంచే విషయంలో కావచ్చు, థియేటర్స్ ని లీజ్ కు తీసుకునే విషయంలో కావచ్చు, ఇలా రకరకాలుగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం కొంత ప్లాన్ చేస్తున్నారు. ఇన్సిడెంట్స్ అయితే గతంలో కూడా జరిగినాయి. సో రీసెంట్ గా మైత్రి వాళ్ళు పర్సంటేజ్ సిస్టానికి వ్యతిరేకంగా వాళ్ళు లేదు, రెంటల్ సిస్టమ్ అని వాళ్ళు మాట్లాడటం జరిగింది. సో ఎస్విసి కావచ్చు, ఏషియన్ కావచ్చు, మిగిలిన డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న కంపెనీలు అందరూ కూడా పర్సంటేజ్ సిస్టమ్ కావాలంటూ కూడా వాళ్ళు ధర్నాలు చేయటం, అలాగే ప్రెస్ మీట్లు పెట్టడం, ఈ ఇష్యూ అంతా కూడా చూసాం. పెద్ద రిలీజ్ ను కూడా అడ్డుకుంటాం అనటం, ఇవన్నీ కూడా 2 సంస్థల మధ్య ప్రధానంగా పోటీ వల్లనే జరుగుతున్నాయి అనేది ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చెప్పుకుంటున్నమాట. సో ఇంతకాలం ఇవన్నీ కూడా తెరచాటుగా తెర వెనకే జరిగినాయి. ఇప్పుడు తెర ముందుకు వచ్చింది వివాదం అంతా కూడా. నిజామాబాద్ నటరాజు ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నించండి. ఇదే అంశానికి సంబంధించి ప్రొడ్యూసర్స్ కి సంబంధించి ఇష్యూ ఇంత ట్రిగ్గర్ గా అయిపోతున్న సందర్భం, ప్రొడ్యూసర్ అంటే ఎగ్జాక్ట్లీ ప్రొడ్యూసర్ గురించి అని కాదు కానీ బట్ డీటెయిల్గా మాట్లాడుకున్న సందర్భంలో పాయింట్ చాలా ఇష్యూగా అంటే ఇన్డెప్త్గా మాత్రం ఇష్యూ ట్రిగ్గర్ అవుతోంది. సో అసలు ఏం జరుగుతుంది? మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు, ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. నటికుమార్ దగ్గరికి వెళ్తున్నాను. నటికుమార్ గారు, అసలు ఏంటి ఇష్యూ, ఎందుకు ఇంత ట్రిగ్గర్ అవుతూ ఉంది? అట్ ద ఎండ్ చూసుకున్నప్పుడు ఇది ఇండస్ట్రీకి నష్టం కలిగించే అంశంగా చూడొచ్చా, లేకపోతే ఇది ఇండివిజువల్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా? మొన్నటి నుంచి కూడా నేను అంటుంది ఒకటేనండి, ఇప్పుడు ఒక ఎగ్జిబ్యూటర్కి ఎవరో కూడా వ్యతిరేక కాదు, ఒక డిస్ట్రిబ్యూటర్కి వ్యతిరేక కాదు, ఒక ప్రొడ్యూసర్ వ్యతిరేక కాదు. వీళ్ళ నలుగురు ఆడుతున్న ఒక బాధ్యత, ఈ నలుగురు ఆడుతున్న ఒక లీజ్ అనే పేరుతో పర్సంటేజ్ అయినా తెలంగాణ వీళ్ళ చేతుల్లో ఉండాలి, ఆంధ్ర వీళ్ళ చేతుల్లో ఉండాలని ప్రయత్నం చేశారు. కానీ ఆంధ్ర ఎగ్జిబ్యూటర్లు ఎప్పుడు కూడా వీళ్ళని రిజెక్ట్ చేశారు. ఆంధ్ర ఎగ్జిబ్యూటర్లు ఎప్పుడు కూడా, ఎందుకంటే మెజారిటీ పీపుల్ ఓనర్ చేతుల్లో ఉన్నాయి, కొంత మాత్రమే లీజ్ ఓనర్ చేతుల్లో ఉన్నాయి. ఇక్కడ ఏమైపోయిందంటే మొత్తం తెలంగాణలో మొత్తం 90% ఆఫ్ ది మొత్తం టోటల్ గా వీళ్ళిద్దరి చేతుల్లోనే ఉన్నాయి. బుకింగ్ అవ్వచ్చు, అది లీజ్ అవ్వచ్చు, రీమోడలింగ్ అవ్వచ్చు, అంటే గ్రౌండ్ లీజ్ అవ్వచ్చు. అది ఉండడం వల్ల మూడో వ్యక్తి ఎవరు ఎంటర్ అయ్యారు, వాళ్ళకి అకౌంట్స్ చెప్పట్లేదని, వాళ్ళు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంటే వాళ్ళకి అసలు అకౌంట్లు ఇవ్వట్లేదని, డబ్బులు ఇవ్వట్లేదని, మాకు ఇప్పుడు 6 నెలలు సంవత్సరం కూడా డబ్బులు షేర్ అమౌంట్లు ఇవ్వట్లేదని ఆవేదనతో మా సినిమాని మేమే డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటామని మైత్రి వాళ్ళు వచ్చారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, మన నాగవంశీ వాళ్ళు సేమ్ పొజిషన్ లో వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకంటే సేమ్ పొజిషన్ వాళ్ళకి వచ్చిందని చెప్తున్నారు. ఇదేమి నేను అబద్ధం చెప్పేది ఏం లేదు దాంట్లో. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అకౌంట్ చెప్పలేదండి, మాకు షేర్లు ఇవ్వట్లేదు, ఇవ్వలేనప్పుడు మేము ఎందుకు సినిమా ఇవ్వాలి, మేము అక్కడ వడ్డీ కట్టుకోవడం ఏంటి, అక్కడ అప్పులు కట్టుకోవడం ఏంటి, వీళ్ళకి సినిమాలు ఇవ్వడం ఏంటి, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి మేము అనేది, వాళ్ళ వ్యాపారం కరెక్ట్ గా చేస్తుంటే మేము సినిమా ఇచ్చేవాళ్ళు అనేది దిల్ రాజు గారి మీద అభియోగం. సునీల్ గారి మీద వాళ్ళంతా ఒకటే అయిపోయారు. ఇక్కడ థియేటర్లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అంటే ఉదాహరణకి మీరు ఇప్పుడు నటరాజ్ థియేటర్ కోసం చెప్తున్నారు ఏదో,
నట్రా థియేటర్ కూడా పచ్చని సంవత్సరం అనే సినిమా తీశారు ఆయన, హరిబాబు గారు అని, రిసార్ట్స్ అయి ఉన్నాయి ఆయనకి. ఓకే. వాళ్ళ బ్రదరే ఆయన. ఆయన కూడా వాళ్ళ బ్రదర్ కూడా ప్రొడ్యూసరే. అయితే వాళ్ళు సినిమా థియేటర్ ఏమండి, సినిమా థియేటర్ ఎవరికి ఇవ్వాలో కూడా వీళ్ళే చెప్తారా? ఓకే. టికెట్ రేటు పెంచాలో లేదో కూడా వీళ్ళే చెప్తారా? టికెట్ లో సినిమా జనాలు చూడాలో లేదో కూడా వీళ్ళే చెప్తారా? ఇప్పుడు ఇది